నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి మిత్రులు సోదరులందరూ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఛానల్ ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి అనేక రోజులుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు తలెత్తుతా ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, జీతాలు రాక ఎన్ని విధాలుగా వాళ్ళు ఒత్తిడికి గురైతా ఉన్నారు అనే దాని గురించి ప్రతిరోజు కూడా అందరి కష్టాలని ఎత్తి చూపెట్టే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. మరి 2 సంవత్సరాల దగ్గర కూడా వస్తూ ఉన్నది. కానీ ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ గనక అధికారంలోకి వస్తే, మమ్మల్ని గనక అధికారంలోకి తీసుకొని వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఒక భద్రత కల్పిస్తాము. ఎందుకంటే అప్పట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే పెద్ద వాళ్ళు ప్రభుత్వ శాఖలో పనిచేసారు, ప్రభుత్వం కోసం పనిచేసారు. కానీ వాళ్ళ ఉద్యోగాలు అంటే చాలా మందికి చాలా చులకనగా ఉండేది అప్పట్లో. అంటే ఇట్లా తీసి పడేసేది. ఒకవేళ వాళ్ళు ఏదైనా సీరియస్ అయినా, సెలవులు ఎక్కువ తీసుకున్న, సమయానికి రాకపోయినా, ఏం చేసినా కూడా ఉద్యోగం పోయేది. అప్పట్లో అట్లుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిర్రు. ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిర్రు. తర్వాత దాంతో పాటుగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిర్రు. తర్వాత వాళ్ళ ఉద్యోగాలను మొత్తం కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిర్రు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, గెలిపించారు కదా, వాళ్ళ కష్టాలు తీరుతాయి కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు ఒక భద్రంగా ఉంటాయి కావచ్చు, జీతాలు పెరుగుతాయి కావచ్చు అనే కదా వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది. మరి మీరు వాటిని అమలు చేయకపోతే, వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా పక్కన పెట్టేస్తే, వాళ్ళకి జీతాలు వేయకుండా 6-7 నెలలుగా వాళ్ళని ఇబ్బందులకు పెడితే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మా కష్టాలు తీరుతాయి అని చెప్పి వాళ్ళ నాడు కాంగ్రెస్ పార్టీ కోసం ఒక కార్యకర్త స్థాయిలో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచన చేయరా? కనీసం క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోరా? తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ 6 నెలలుగా జీతాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలవుతా ఉన్నాయి. వాళ్ళ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరంతమందికి 6 నెలలుగా జీతాలు వేయకపోతే ఇవాళ 4 నుంచి 5 లక్షల కుటుంబాల పరిస్థితి ఎట్లున్నది? ఆ 4 నుంచి 5 లక్షల కుటుంబాలు రోడ్డుపైకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలి? ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎక్కడనో బయట పోయి జ్యువెలరీ షాప్లో లేకపోతే బట్టల షాప్లో అన్న కాదు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళకు 6 నెలలుగా జీతాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది? అంటే మీరు పనిచేయండి. మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జీతాలు లేకుండా ఒక 6-7 నెలలు జీతాలు తీసుకోకుండా మీరు పని చేయండి. ఒకవేళ మీరు చేస్తారు కావచ్చు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కావచ్చు. కాకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అట్లా ఉండదు కదా. ఇవాళ 6 నెలలుగా జీతాలు లేకపోతే వాళ్ళ ఇంటి రెంట్ ఎట్లా కడతారు? వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు ఎట్లా కడతారు? ఇంట్లోకి నిత్యావసర సరుకు ధర ఎట్లా తెస్తారు? నిత్యావసర సరుకు ధరలు ఎట్లా ఉన్నాయి? ఎక్కడికక్కడ నిత్యావసర సరుకుల ధరలు మొత్తం కూడా పెరిగిపోయినాయి. ఏది కొనాలన్నా కూడా మొత్తం రేట్లు 1కి 2 అయిపోయినాయి. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాత్రం అక్కడనే ఉన్నాయి. పక్కన పెడితే జీతాలు పెరగకపోవడం గురించి మనం మాట్లాడడం కాసేపు పక్కన పెడితే, ఉన్న జీతాలు పడట్లేదు. ఉన్న జీతమే సమయానికి పడట్లేదు. అది కూడా 6 నెలలుగా జీతం ఇవ్వట్లేదు. ఎవరితో చెప్పుకోవాలి? ఆ పండగకి వేస్తాము, ఈ పండగకి వేస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, వాళ్ళ బండ్లలో పెట్రోల్ పోసుకోవాలి. ఊకిన పోతారా? ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ శాఖలకు, అంటే హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేరే ఆఫీసులు కానీ, ఇవన్నిటి దగ్గరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పోయి తాళాలు ఓపెన్ చేసి
లైట్లు వేసి కూర్చుంటేనే పని నడుస్తూ ఉంది అక్కడ. ఇవాళ రాష్ట్రం నడుస్తూ ఉందంటే దానికి కారణం వాళ్ళే. అటువంటి వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా? అటువంటి వాళ్ళ జీతాలు వేయకపోతే ఎట్లా? ఇవాళ మిమ్మల్ని మేము ఏదో తప్పు పట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టాలి, ఇది కాదు మా ఉద్దేశం. జీతాలు ఎందుకు వేయట్లేదని అడుగుతా ఉన్నాం. మీరు జీతాలు వేయకపోవడం వల్ల చాలా మంది కూడా చనిపోయారు అని చెప్తా ఉన్నాం. కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడికి గురవుతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా జీతాలు రాక ఏం చేయాలో వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ఇన్ని రోజులు చేసినటువంటి జీతం ఇస్తారో ఇయ్యరో అనే ఒక భయం, ఉద్యోగం మానేస్తే ఇంటి పక్కల వాళ్ళు ఇంట్లో ఏమంటారో అనే అదొక భయం. వాళ్ళు ఏం చేయలేరు. అసలు కిందికి దిగాలా, పైకి పోవాలా, ఎక్కడ పోవాలి, ఇట్లా మధ్యలో ఇరుక్కుపోయారు వాళ్ళు. ఆ ఉద్యోగానికి అసలు కనీసం భద్రత లేదు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి. రాష్ట్రం నడవాలి, రాష్ట్రం కోసం మనం కూడా పనిచేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి వాళ్ళు మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంటే వాళ్ళ జీతాలు వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతారా? 6 నెలలుగా జీతాలు వేయకపోతే ఆ ఇల్లు ఎట్లా గడుస్తుంది? అరే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి కదా, ఇది ప్రజాప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? మీరు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే వాళ్ళు ప్రజలు గారా? ప్రజల కిందికి రారా? మీకు ఓట్లు వేయలేరా? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. వాళ్ళు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా, అరే 4-5 లక్షల కుటుంబాలు నడి రోడ్డు పాలవుతా ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నారు, సమస్యలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. జీతాలు సమయానికి రాక వాళ్ళు ఏం చేయాలి? నెల అయిందంటే మనం ఫోన్లలో రీఛార్జ్లు వేయాలి, ఇంటి రెంట్ కట్టాలి, కూరగాయలకు తెచ్చుకోవాలి, పాల బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు కట్టాలి, బండ్ల పెట్రోల్ పోసుకోవాలి, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టాలి, పిల్లలకు ఏమన్నా తిందామంటే తీసుకురావాలి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎక్కడికైనా తీసుకోవాలంటే వాళ్ళని తీసుకోపోవాలి. అనేకమైనటువంటి కథలు ఉంటాయి కదా. ఒక కుటుంబం నడవాలంటే దానికి చాలా చాలా డబ్బు అవసరం. సో అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు కాస్తో కూస్తో జీతానికే పని చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి జీతానికే పని చేస్తూ ఉన్నారు. అరే మీరు ఆ జీతం కూడా సమయానికి వేయకపోతే ఎట్లా? అరే గింత దారుణం ఉంటుందా? రాష్ట్రం ఎందుకు ఇవాళ ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో ఎప్పుడు పెంపు చేస్తారు వాళ్ళని? వాళ్ళ జీతాలు ఎప్పుడు వాళ్ళకి సమయానికి ఇస్తారు? ఒక అధికారిక ప్రకటన లేదు. సినిమా వాళ్ళు పోతే మాత్రం వాళ్ళకి అప్పటికప్పుడే జీవోలు విడుదల చేస్తారు. సినిమా టికెట్లు పెంచండి అని చెప్పేసి చిరంజీవి గారో లేకపోతే ఇంకోరో ఎవరో ఒకరు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి శాల్వ కప్పి ఓ ఫోటో దిగి ఆయన మళ్ళీ తిరిగి చిరంజీవి గారి ఇంటికి పోనేవాడు అప్పటికప్పుడే జీవో విడుదలైపోతుంది, జీవో వచ్చేస్తుంది. మరి అదెందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైన చూపట్లేదు? అంటే వాళ్ళు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే, రాష్ట్రం కోసం వాళ్ళు చెమట చుక్క కార్చి కష్టపడతా ఉంటే వాళ్ళని మీరు గుర్తించరు, వాళ్ళ జీతాలు పెంపు చేయరు, వాళ్ళ ఉద్యోగాలకు కనీసం ఒక భద్రత కల్పించరు. కానీ సినిమా వాళ్ళు వచ్చేసరికి మీకు ప్రేమలు వస్తూ ఉన్నాయా? సినిమా వాళ్ళు వచ్చేసరికి మీకు వాళ్ళ పైన పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అవి టికెట్ల ధరలు అయితే ఎప్పటికప్పుడు మీరు జీవో విడుదల అవుతా ఉంది, బాగానే ఉంది. సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ముందుకు పంపించాలి, మంచిగా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు కదా. ఉద్యోగులు చచ్చిపోతా ఉంటే పట్టింపు లేదు. ఇక్కడ సినిమా వాళ్ళు వచ్చేసరికి జీవాలు పోతాయి. నేను సినిమా వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నాం అని అనట్లేదు మేము, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎందుకు వేయట్లేదని అడుగుతా ఉన్నాం. అంటే రాష్ట్రం దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, వృధా చేయొచ్చు, అంటే మనం ఇష్టం వచ్చిన వాటికి పెట్టొచ్చు, మూసి అది అని చెప్పేసి చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వేయొద్దా? వాళ్ళకి జీతాలు వేస్తే ఏమైంది? అరే మన రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు, మనం పొద్దుగాల లేచి నుంచి రాత్రి వరకు మన కోసమే కదా. వాళ్ళ ఉద్యోగాలు కూడా 10 గంటలు 12 గంటలు ఉంటుంది పని, 10-12 గంటలు కష్టపడతా ఉన్నారు. బయట అందరికి 8 గంటలు డ్యూటీ ఉంటుంది, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం 10 గంటలు 12 గంటలు ఉంటుంది. మళ్ళీ జీతం సమయానికి రాదు. మళ్ళీ ఇందులో మళ్ళీ ఏజెన్సీ సిస్టము, అసలు ఏజెన్సీ ఎందుకు పెట్టిరు అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఆ ఏజెన్సీ సిస్టమ్ వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. అరే ప్రభుత్వం ఇవాళ ఒక 20,000 ఒక ఉద్యోగికి ఇస్తే ఉద్యోగి చేతికి వచ్చేసరికి 10,000 12,000 రూపాయలు వస్తున్నాయి. అంటే మరి మిగతా 8,000 రూపాయలు ఎవరు తింటా ఉన్నాడు, ఎవరి దగ్గరికి పోతా ఉన్నాయి? అసలు ఏజెన్సీ సిస్టమ్ అనే దాన్ని రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ వద్దు.
ఏజెన్సీ సిస్టమ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. ఏజెన్సీ సిస్టాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగాలకు భద్రత కల్పించి జీతాలు పెంపు చేసి జీతాలు సమయానికి వేసే ప్రయత్నం చేయండి. ఇట్లా చేస్తే మీది ప్రజాప్రభుత్వం అవుతుంది. రేవంత్ రెడ్డి గారి మేలు కూడా వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది, ప్రజాప్రభుత్వం చేస్తుంది అనే ఒక నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది అనే ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఇవాళ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకమే ఇవాళ మిమ్మల్ని నిలబెట్టింది. కాబట్టి మరి ఇవాళ మీరు అధికారంలోకి రాగానే వాళ్ళని పక్కన పెట్టేస్తే అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ కష్టాలలో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళ జీతాలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. కుటుంబాలు మొత్తం కూడా అనేక రకాలుగా తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడికి గురైతా ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా మీరు మేల్కోకుండా, ఇంకా కూడా వాళ్ళ జీతాలు వేయకుండా, ఇంకా కూడా 6-7 నెలల జీతాలు పెండింగ్లో పెడితే ఇక ఎవరు సమాధానం చెప్తారు? ఒక బట్టల షాప్లో చేసుకోవడం కన్నా నయం. ఇంకా బట్టల షాప్లోనో లేకపోతే చెప్పుల షాప్లోనో లేదంటే ఇంకేదైనా డీమార్టో ఎండ్ల చేసినకైనా కూడా 1-2 తారీఖు జీతాలు పడిపోతాయి. కానీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెడతారా? ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు 6-7 నెలలుగా జీతాలు రాకపోతా ఉన్నాయంటే, రావట్లేదంటే ఇంతకంటే మించినటువంటి సిగ్గుచేటు ఇంకోటి లేదు. బయట ప్రైవేట్ దాంట్లో ఏదైనా డీమార్ట్ కానీ లేకపోతే కిరాణా షాప్ కానీ లేకపోతే బట్టల షాప్ కానీ ఎండ్ల చేసినా కూడా 1 తారీఖు జీతం ఇస్తారు. మన ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులకు 6 నెలల నుంచి జీతాలు వేయరా? గింతకు మించినటువంటి ఇంకేం లేదు. అరే వాళ్ళ ఉసురు ఎందుకు మోసుకుంటా ఉన్నారు? వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు, జీతాలే సరిపోవట్లేదు, అందులో మళ్ళీ ఏజెన్సీ వాడు తింటా ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నారు, ప్రభుత్వం కోసం పని చేస్తూ ఉన్నారు. కానీ అయినప్పటికీ మీరు ఆ ఉన్న జీతం అన్న సమయానికి ఇవ్వరా? ఆ ఇచ్చే జీతం కూడా సమయానికి ఇవ్వకపోతే వాళ్ళు ఇంకెవరి దగ్గరికి పోతారు? అప్పు ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా? అప్పు ఎక్కడన్నా ఇస్తా ఉన్నారా? అప్పు బుట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇప్పుడు అప్పు బుట్టట్లేదు. ఎవరు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని నమ్మట్లేదు. ఎందుకంటే అప్పు అడగనీకపోతే, అరే నాయన నువ్వు పోయిన నెల తీసుకున్నావు, అటుపోయిన నెల తీసుకున్నావు, ముందు ఆ డబ్బులు ఇయ్యు, తర్వాత నేను మళ్ళీ అప్పు ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే ఒక నెల అంటే తెలిసినటువంటి మిత్రుల దగ్గరనో కుటుంబ సభ్యుల దగ్గరనో అప్పటికి తెచ్చుకుంటాం, అప్పు తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాము, ఆ సమయాన్ని చక్కగా వాడుకుంటాం డబ్బుని. కానీ తర్వాత వాళ్ళకి గట్టాలే కదా. అప్పు తెచ్చినటువంటి వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలంటే మాకు మీరు జీతం వేయకపోతే మేము ఎట్లా కట్టాలి? వాళ్ళకి డబ్బులు ఏటి నుంచి తీసుకురావాలి? మీరు జీతాలు నెలలు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకొని మేము కష్టపడినటువంటి పైసలు, మా చెమట సుక్క కాల్చినటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడితే మేము ఎవరి దగ్గర అడగాలి డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నాము, వేరే వాళ్ళ దగ్గరికి పోవట్లేదని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఇది పదే చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఇంకా కూడా ఎందుకు మారట్లేదు? 24 గంటలు పనిచేస్తూ ఉన్నాం, సెలవు తీసుకోవట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు సెలవు తీసుకోకుండా పనిచేయడం అనే దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజల తరపున. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 4-5 లక్షల వరకు ఉన్నారు. వాళ్ళు అంత కుటుంబాలు, 4-5 లక్షల మంది అంటే అంతే కుటుంబాలు ఉంటాయి. 4-5 లక్షల కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు రావట్లేదు. వాళ్ళు ఏదో ఉప్పు నూనె కలుపుకొని ఇంత తిని పోతా ఉన్నారు. సో మరి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇంత ఇబ్బందులు పెడితే, ఇంత ఒత్తిడికి గురి చేస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇక ఉండాలనా లేకపోతే ఇంకేమైనా చేసుకోవాలనా? ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా, అడ్డగోలుగా అడ్డాల దగ్గరనో ఇంకెక్కడనో పోయి అట్లా కష్టపడితే వాళ్ళని అడుగుతుండే, స్టేట్లను దళారులను వాళ్ళని అడుగుతుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళను. కానీ ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. మీకు జీతాలు వేయండి, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అంటే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోయి కొడతారా? పోలీస్ స్టేషన్లకు తరలిస్తారా? ధర్నాలు చేసుకొని ఇవ్వరా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాప్రభుత్వమేనా? ఇది ప్రజాప్రభుత్వం అయితే ఇట్లా ఉండదు. ఒకవేళ మీరు ప్రజాప్రభుత్వం అని మీరు అనుకుంటే ఇవాళ నేను ఇక్కడ వచ్చి ఇట్లా మాట్లాడను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డులపైకి రారు, ధర్నాలు చేయరు, మీ ప్రభుత్వానికి వ్యతిరేకత రాదు. మీది ప్రజాప్రభుత్వం కాదు కాబట్టే. ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుండాలి?
ప్రజాప్రభుత్వం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి. ప్రజాప్రభుత్వం అంటే రైతులు సావకుండా ఉండాలి. ప్రజాప్రభుత్వం అంటే విద్యార్థులకు అస్వస్థత గురి కాకుండా ఉండాలి. పేరుకు మాత్రం ప్రజాప్రభుత్వం అని పెట్టి మిగతాదంతా మేము నడిపిస్తామంటే ఎట్లా అవుతుంది? ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలే కదా విద్యార్థులంతా, వాళ్లకు ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు కదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు వేయట్లేదు, వాళ్ళు చనిపోతూ ఉన్నారు, విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, రైతులు చనిపోతూ ఉన్నారు. రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అంటాం, అటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. అంటే మరి ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? రైతులు, విద్యార్థులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరూ ఈ రకంగా చనిపోతూ ఉంటే ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపు నుంచి వేడుకుంటా ఉన్నాము, దయచేసి జీతాలు వేయండి. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 6-7 నెలలుగా జీతాలు రాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇవాళ నడి రోడ్డుపైకి వచ్చేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా లేకపోతే ఇంకేమైనా తెచ్చుకుందామన్నా కూడా చిల్లి గవ్వ జేబులో లేదు. దయచేసి జీతాలు వేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి స్థాయి భద్రత కల్పించండి. వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళందరినీ ఆదుకోండి. మీ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఉన్నది, మీరు చేస్తారు కావచ్చు అని ఒక ఎదురుచూపు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతకు మించి మేమేం మాట్లాడము, ఇంతకు మించి మేమేం చెప్పము. ఇంతకంటే ఇంకెట్లా చెప్పాలి? దయచేసి మీరు వేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా గుర్తించండి, ఇప్పటికైనా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ గల్లీలో కానీ మీ బస్తీలో కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు తలెత్తినా కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. అవసరమైతే ఇంకా ఎవరినైనా కూడా ప్రశ్నించడానికి ఇక్కడ మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఎవరైనా కూడా మీకు అన్యాయం జరిగితే ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ రాసి కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి పక్షాన మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.